సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అందరూ కూడా నాతో పాటు ప్రార్థనని అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఆత్మబంధువులకు సాయి బంధువులకు అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సాధ్యమైనంత తక్కువ మాటల్లో ఎక్కువ విషయాల్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జై భారత్ అధ్యక్షులైనటువంటి శ్రీ రమణమూర్తి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అహరహం శ్రమించి పాంప్లెట్ డిజైన్ దగ్గర నుంచి పంచిపెడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అలాగే దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి బంధువులకి, ఆత్మస్వరూపులకి, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ముందుగా నమస్కరించుకుంటూ ఉన్నాం. నేను ముందుగా సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ అనేటువంటి దాని గురించి రెండు మాటలు చెప్పాలి. బాబా వారి యొక్క ఆశీస్సులు తీసుకుని 2016వ సంవత్సరంలో సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని శ్రీశైలంలో ఉండేటువంటి శ్రీ సాయిదాస్ గారు, అలాగే మార్కాపురంలో ఉండేటువంటి గోపాలని హరిహరరావు గారు వారి చేతుల మీదుగా ఈ సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ని ఒక బుక్ రూపంలో తీసుకొని వచ్చి ఆవిష్కరించడం జరిగింది. అక్టోబర్ 5 వరల్డ్ టీచర్స్ డే రోజున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాబా తత్వం యొక్క ప్రచారం చేయడం అనేటువంటిది, అదేవిధంగా చరిత్ర, శాసనాలు, సాయి ఫిలాసఫీ, భారతీయ ఆధ్యాత్మికత, వేదాలు, ఉపనిషత్తులు, వీటన్నింటినీ కూడా ఆయా రంగాల్లో నిపుణులైనటువంటి వారితో చర్చించి చిన్న చిన్న బుక్లెట్ రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక కార్యక్రమాలను, అనేక సత్సంగాలను నిర్వహిస్తూ రావడం జరుగుతూ ఉంది. అయితే పెద్దలు రమణమూర్తి గారు చెప్పినట్లు ఈరోజు దేశంలో ఒక చిత్రమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మనందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. అధర్మాన్నే ధర్మంగా చెప్తూ ఉన్నారు. అధర్మాన్ని ధర్మంగా చెప్తూ ఇదే ధర్మం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతి యుగంలో కూడా జరుగుతూనే ఉంటుంది. రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పాడు, ధర్మబద్ధంగా ప్రవర్తించాను నేనని, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లు. కానీ అందరూ కూడా ఇది అధర్మం అన్నారు, కానీ వినలేదు. చివరికి వినాశనాన్ని కొనక్కొచ్చుకున్నాడు. అదేవిధంగా దుర్యోధనుడు కూడా నిండు సభలో ద్రౌపదిని చీరల్లాగి అవమానిస్తూ ఇది ధర్మం అని వాదించాడు. చాలామంది చెప్పారు, కానీ వినలేదు, ఫలితాన్ని అనుభవించాడు. ఈరోజు చిత్రం ఏంటంటే సనాతన ధర్మం అంటే ఈ రోజున ఎవరు బాగా చెప్పగలరు అంటే సాయి బంధువులు చెప్పగలరు, సాయి భక్తులు చెప్పగలరు. అయితే చిత్రం ఏంటంటే వాళ్ళ చేతిలో ఒక మెరిసే రాయి ఉంది, సాయి బంధువుల చేతిలో. ఆ మెరిసే రాయి ఏంటిది అనేటువంటిది వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే వజ్రం, అదే సనాతన ధర్మం. అయితే వాళ్ళకి తెలియదు ఇది సనాతన ధర్మమా కాదా అని చెప్పేటువంటిది. చూద్దాం వాళ్ళు నిజమైన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారా, దేన్ని ఫాలో అవుతూ ఉన్నారు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. మిగతా వాళ్ళు గుండ్రాళ్ళు తీసుకొని ఇదిగో వజ్రం, ఇదిగో వజ్రం అని చూపిస్తూ ఉన్నారు. అది వజ్రం కాదు. ఎందుకంటే మనం ఆలోచించట్లేదు. మన పని మనకు గడుస్తుంది కదా అని ఆలోచించుకుంటూ ఉన్నాం. కానీ ధర్మానికి ఈరోజు విఘాతం కలుగుతుంది కాబట్టే బయటికి రావాల్సి అవసరం వచ్చింది. ఈరోజు మరి రమణమూర్తి గారి లాంటి లెజెండ్ని ఈ ఉద్యమంలో ముందుగా నిలబెట్టి ఎక్కడో మార్కాపురంలో ఉన్నటువంటి నాబోటి వాళ్ళని పట్టుకొని వచ్చి ఒక దగ్గర కలిపింది ఎవరు అని అంటే అది ఆ ఏకైక తత్వం అయినటువంటి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర తత్వాన్ని మేము సాయి అంటున్నాం, అంతే తేడా. మిగతా చాలామంది విష్ణు అంటారు, శివ అంటారు, గణపతి అంటారు, అమ్మవారు అంటారు. ఏమన్నానండి, మేము సాయి అంటున్నాం, అంతే తేడా. అందరం అక్కడికే ప్రయాణం చేసేటువంటి వాళ్ళం. మరి సాయి సచ్చరిత్రలో అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కథల ద్వారా సనాతన ధర్మం అనేటువంటిది వివరించబడింది. అయితే
ఇప్పుడు సనాతన ధర్మం అనేటువంటి వాళ్ళ చిత్రమైన పరిస్థితి చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఏం చెబుతున్నారో వాళ్ళకి తెలియదండి పాపం. ఏంటి సనాతన ధర్మం అని అడుగుతున్నారు. ప్రత్యేకించి వారణాసిలో విగ్రహాలు తీసేసిన తర్వాత కొంతమంది క్వశ్చన్లు ఏంటంటే ఈ ఫేస్బుక్లో వీటిలో తాలిబాన్ ధర్మము సనాతన ధర్మం రెండు ఒకటేనా అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు విగ్రహాలు కోలుకుంటున్నారట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సనాతన ధర్మం అనేటువంటి స్వామి వివేకానంద షికాగోలో సర్వమత మహాసభలో ఆయన ఉపన్యాసం చేస్తే 2 సంవత్సరాల పాటు మళ్ళీ వివేకానంద ఇండియాకి రాలేకపోయారు. ఎందుకంటే దాని యొక్క పవర్ అంత గొప్పదనమాట. అంత గొప్ప సనాతన ధర్మాన్ని ఆయన అక్కడ ఆ రోజు అంత గొప్పగా వివరిస్తే వీళ్ళు నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు. ఏంటి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మంలో మనుషుల్ని పూజించరు. ఒక ఆయన అంటాడు, ఏమండి పూజించరా అని గట్టిగా అడిగితే కాదు అంటే కొంతమందిని వెనక్కి తిరిగి చూసుకుంటాడు అనమాట. ఉన్నారు కదా వాళ్ళు మనుషులుగా భూమి మీద అవతరించారు కదా, కాదు వేదాల్లో ఉన్న వాళ్ళనే పూజించాలా అంటారు. ఇప్పుడు మీరు పూజ చేసే వాళ్ళందరూ వేదాల్లో ఉన్నారా, చర్చకు వస్తారా అంటే అదంతా కాదండి, అసలు సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం అంటారు. రైట్, మంచిదే. ఏంటి ఆ జీవన విధానం చెప్పండి. అది దానికి ప్రాతిపదిక ఏంటి? మనుషులకి ఉంది జీవన విధానం, కుక్క పిల్లలకి ఉంది జీవన విధానం. ఏంటండి ప్రత్యేకత అంటే? అలా కాదండి, అందరినీ యాక్సెప్ట్ చేసేదే అది విశాలమైనటువంటి సనాతన ధర్మం. విశాలమైనటువంటి సనాతన ధర్మం అయితే బాబా నీకు ఎందుకు అడ్డం వచ్చాడు? ఎంతోమంది దుర్మార్గులు కూడా నువ్వు కలుపుకున్నాను అంటున్నావు కదా, విగ్రహాలు కోలగొట్టిన వాళ్ళు కూడా. బాబా ఇందాక సార్ చెప్పినట్టు హిందువుల్ని హిందువులుగా, ముస్లింలను ముస్లింలుగా, క్రైస్తవులుగా మంచివారిగా మారమని చెప్పాడు. అది నీకెందుకు తప్పైంది అని అంటే ఇక్కడే అర్థం కావట్లా వాళ్ళు చెప్పే సనాతన ధర్మం కాదని. అదేవిధంగా మీరు సనాతన ధర్మం అనే పేరు ఎందుకు వాడుతున్నారయ్యా? హిందూ మతం అంటే ఏంది, సనాతన ధర్మం అంటే ఏంది చెప్పండి అయ్యా అంటే తెలీదు, అసలు మాట్లాడారనమాట. ఇంకొకటి వెళ్ళిపోతారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. చిత్రం ఏంటంటే సనాతన ధర్మాన్ని బండబూతులు తిరుగుతున్నారు అవతల ఇంకొక వర్గం. ఈ సనాతన ధర్మం నాశనం అయిపోవాలని. అయినా వీళ్ళకి పట్టదండి, చెవులకు అసలు ఎక్కించుకోరు. అరే బాబు, సనాతన ధర్మాన్ని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అదేంటంటే వాళ్ళ మీద దాడులు చేయండి అంటారు. అరే నువ్వేం చెప్తున్నావో కూడా నీకు తెలియని పరిస్థితిలో నువ్వు ఉంటే సనాతన ధర్మానికి ఏం వాల్యూ ఉంటుందండి? ఈ పరిస్థితి బాబా గారు కూడా చూశారండి చాలా కాలం. ఏదో ఒక రకంగా నా భక్తుల్ని మేలుకొల్పాలి, భారతీయుల్ని మేలుకొల్పాలి. ఇందాక సార్ అన్నట్లుగా భారతీయుల్ని మేలుకొల్పాలి. అందుకనే వాడు ఎవడికో బుద్ధి పుట్టింది బాబా విగ్రహాలను కోల్దోయాలని చెప్పి. లేకపోతే మామూలుడికి అట్లాంటి అపరబుద్ధులు పుట్టవు. సరే, బాబా గారు ఈరోజు మనం అసలు బాబా సచ్చరిత్రలో ఏం చెప్పింది, అసలు సనాతన ధర్మం అంటే ఏంది, అసలు హిందూ మతానికి సనాతన ధర్మానికి అసలు ఏమైనా తేడా ఉందా, అసలు సనాతన ధర్మాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు అవతలోళ్ళు, ఇవి మనకు తెలియాలి కదండి. నిజంగా మన అందరం సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళం అయితే కనీసం మనకు తెలియాలి కదా. మనం బాబాని పూజించండి, పూజించకపోండి, పక్కన పెట్టేద్దాం కాసేపు బాబాని. మనకి సనాతన ధర్మం ఏంటి, హిందూ మతం ఏంటి, మనం ఎక్కడున్నాము అనేది తెలియాలి కదా. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా సాయి సచ్చరిత్రలో 2-3 కథలు చెప్పుకుందాం. ఎందుకంటే బాబాదంతా కూడా చాలా విశిష్టమైనటువంటి సాంప్రదాయం, అంతా కథల రూపంలోనే ఉంటుంది. బాబా గారు ఎవరో ఒకళ్ళు కుక్క పిల్లకి రొట్టె ముక్క పెడితే వాళ్ళు వచ్చి బాబా గారి దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా నువ్వు పెట్టిన రొట్టెతో నా కడుపు నిండింది అని చెప్పారు. ఆమె ఎంతో సంతోషించింది. అలాగే నానాసాహెబ్ చాందోర్కర్ గారికి మంచినీళ్లు దప్పికయ్యి ఒక్కడే వెళుతూ కొండ మీద చనిపోయే పరిస్థితిలో ఉంటే అప్పటికప్పుడు వెనక నుంచి ఒక ఆటవికుడు వచ్చి, ఏమండి మీరు కూర్చున్న బండ కిందనే మంచినీళ్ళు ఉన్నాయని చెప్తే గబుక్కులు లేసి తాగాడు. మనందరికీ తెలుసు బాబానే ఆ రూపంలో వచ్చాడు. ఆ కుక్క రూపంలో ఉంది, పిల్లి రూపంలో ఉంది, అన్ని రూపాల్లో ఉన్నది బాబానే అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి బాబా అంతటా ఉన్నాడు అని చెప్పి చెబుతా ఉన్నాం. బాబా అంతటా ఉన్నాడు అంటే ఉపనిషత్తులు, భగవద్గీత ఏం చెప్తా ఉన్నాయి అని అంటే, ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్, అది అంతటా వ్యాపించి ఉంది. ఆ తత్వం, ఆ ఈశ్వరతత్వం ఏదైతే ఉందో ఆ ఈశ్వరతత్వం అనేటువంటిది విశ్వమంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంది ఉపనిషత్తులు, భగవద్గీత. మరి దాన్ని బాబాగారు అనుభూతిని ఇచ్చారు కదా. ఇంకా ఏం చెప్తుందో చూద్దాం. వీళ్ళకి సనాతన ధర్మం అంటే ఎందుకు ముందు మనం తెలుసుకుందామండి. ఈరోజు సనాతనం అంటే, సనాతన ధర్మం అంటే ఊరికి చెప్తూ ఉంటారు. నాకు చిత్రమైన విషయం ఏంటంటే,
ఒక ఆయన ఫోన్ చేసిన నాతో చాలా సీరియస్గా, సార్ సనాతన ధర్మంలో సమోసాలు పెడతారా సార్ దేవుడికి ప్రసాదంగా? ఏమన్నా దేవుడికి పెడతారో లేదో కానీ ఆకలి అయినోడికి అన్నం పెడతారు, దాన్ని సనాతన ధర్మం అంటారని చెప్పాను. మాకు తెలిసింది అది. ఇటు సమోసాలు పెట్టాడు, వాడు ఏది వండుకుంటే అది పెడతాడు, నీకెందుకు బాధ? ఆ రోజుల్లో సమోసాలు లేవు, ఈ రోజుల్లో ఉన్నాయి, పెట్టుకుంటాడు, నీకేంది బాధ? దేవుడికే కదా పెడతాంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఆత్మతత్వం అనేటువంటిది అంతటా వ్యాపించి ఉంది. ఏంటది అంటే ఈశావాస్య చెప్తా ఉంది, నీలో లోపల బయట దూరంగా దగ్గరగా కదిలేది కదలనిది అంతా అదే. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఆ తత్వం అంతా ఉందండి అని చెబుతా ఉంది. బాబా కూడా అంతా ఉన్నాడు కదా. మరి ఇక్కడ జాగ్రత్తగా వినండి, భగవద్గీతలో ఏం చెప్పబోతున్నాడో, భగవద్గీత ఏం చెప్తా ఉందో, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. మమైవాంసో సర్వలోకే సర్వభూతే సనాతనః సర్వభూతే సనాతనః మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. వీళ్ళ గోలన్నిటికీ భగవద్గీతలో ఒకే ఒక శ్లోకంలో సమాధానం చెప్పాడు. ఈ సనాతనమైన ఆత్మతత్వం ఉందే, జీవభూతే సనాతన, ప్రతి జీవిలో ఉన్న ఆత్మయే సనాతనం అని చెప్పాడు. హిందువుల్లో ఆత్మ సనాతనము, ముస్లింల్లో ఆత్మ సనాతనం కాదు, లేకపోతే ఇంకొక దేశంలో వాడు ఆత్మ సనాతనం కాదు అని చెప్పలా, అన్నిట్లో సనాతనం అనే చెప్పాడు. మరి అది కదా చెప్పింది. సనాతనం అంటే మనలో ఉన్న ఆత్మ సనాతనం, అంతటా వ్యాపించి ఉన్న సనాతనం. ఇది మొట్టమొదటి నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత దీనికి మనకు ఆధారం. సరే, ఎవడైనా సనాతనం అని చెప్పి మాట్లాడతాడు, ముందు సనాతనానికి అర్థం చెప్పరా బాబు నువ్వు అని చెప్పి అడగాలి. ఈరోజు అందరూ అడుగుతూ ఉన్నారు, సనాతనం అంటే ఏందో చెప్పాలి, నువ్వు ఊరికే ధర్మం ధర్మం అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, విగ్రహాలు కూలగొట్టే ధర్మమా పిచ్చివాడ. సనాతనం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం సనాతనం అని చెప్పి చెబుతా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమండి ఆత్మని సనాతనం అన్నారు, మరి మీరు బాబా కదా ఇప్పుడు చూపిస్తుంది, బాబా ఎలా సనాతనం అవుతాడు అని చెప్పంటే, యోగులు, మీకు ఉపనిషత్తత్వమే సాయితత్వంలో ఉంది, ఆ యోగులు అనేటువంటి వాళ్ళు ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తున్నారు అని చెప్పారు. ఉపనిషత్తులో చెప్పబడింది అన్నమాట. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రహ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అత్యంత సూక్ష్మ దృష్టితో తన ఇంద్రియాలను మనసును అన్నింటినీ నియంత్రించి వారు ఆత్మలో ప్రవేశిస్తూ ఉన్నారు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి. అలాగే ఇంకేం చెప్తుందో తెలుసా? సంప్రాప్తేన మృషయో జ్ఞానతృప్తాః వీతరాగ కృతాత్మానో వీతరాగ ప్రశాంతః తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరా తే సర్వతం సర్వగః ప్రాప్య ధీరా యుక్తాత్మానో సర్వమేవావిశంతి. ఆత్మతత్వంలోకి ఎవరైతే ప్రవేశించారో యోగులు, వారు ఆత్మస్వరూపులుగా మారుతూ ఉన్నారు. వారు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటూ ఉన్నారు. ఎక్కడుందండి? ఒక్కళ్ళు చెప్పరండి, వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు ఎవరైతే హిందూ మతంలో సనాతన ధర్మంలో గొప్పవారుగా కీర్తించబడుతూ ఉన్నారో వాళ్ళందరి కాళ్ళకి నమస్కారం చేస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాం. వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తప్పుదోవలో పంపిస్తున్నారు. ఇది ఉపనిషత్తులో చెప్పబడిందా చెప్పలేదా మీరు చెప్పండి? భగవద్గీతలో చెప్పబడిందా చెప్పలేదా మీరు చెప్పండి? మానవుడు దైవత్వాన్ని పొందవచ్చు, ఆత్మస్థితిని పొందవచ్చు అనేటువంటిది చెప్పబడిందా చెప్పబడలేదా చెప్పండి మీరు. చెప్పబడితే ఆయన పొందాడు కదా, పొందినప్పుడు మీకెందుకు ఇబ్బంది? ఆయన పొందాడు అనడానికి నిదర్శనాలు ఏంటండి? బొచ్చెడు నిదర్శనాలు. సాయి సచ్చరిత్ర ఉంది మా దగ్గర. మా భక్తుల అనుభవాలు తీసుకోండి. నిజానికి సాయి భక్తులు రోజుకొక అనుభవాన్ని పెట్టారు అంటే యూట్యూబ్లో, ఆ యూట్యూబ్ తట్టుకోలేదు, అంత ఎక్కువ అనుభూతులు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి సనాతనం అనేటువంటిది, ఆత్మతత్వాన్ని సనాతనం అంటారు. ఇంక దేన్ని అనరండి మీరు. పూజలు చేస్తున్నాం కదా, పూజల్ని సనాతనం అనరు, పూజల్ని పూజలనే అంటారు.
సార్ మీరేంటి సార్ చెప్పేది, బాబా గురించి ఇంత గొప్పగా చెబుతున్నారు, మిగతా మరి ఇవన్నీ ఏంటివంటే మిగతా వైష్ణవం ఉంది, శైవం ఉంది, గణాపత్యం ఉంది, శక్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా సార్, మీరు సాయిబాబాని తీసుకొచ్చి ఆయన ఒక్కడిని అంత హైలైట్ చేస్తున్నారంటే నాయనలారా మీరందరూ దాన్ని మర్చిపోయారయ్యా. వైష్ణవం ఏం చెబుతుంది, అసలు విష్ణు అంటే ఏంటి, వ్యాపించి ఉన్నవాడనే కదా అర్థం. మరి మహానారాయణ ఉపనిషత్తు ఏం చెప్తా ఉంది, ఆయన పరబ్రహ్మ స్వరూపమనే కదా చెబుతుంది. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పి అంటున్నాం కదా. ఇక్కడున్నాడు అక్కడ లేడు, అంతటా ఉన్నాడు విష్ణు అని చెప్పి చెబుతున్నాం కదా. ఆయన పరబ్రహ్మ స్వరూపుడే. ఈశావాస్యమిదకం సర్వం అని చెప్పి చెబుతున్నాం కదా. మనం రుద్ర నమక చమకాలతోటి అభిషేకం చేయించుకుంటాం కదా. రుద్ర నమకంలో ఏముంటుందో తెలుసా, ఓ శివ కుక్కలో నీవే ఉన్నావు, కుక్కని సాకేవాళ్ళలో నీవే ఉన్నావు, వేటగాడిలో నీవే ఉన్నావు, కుమ్మరిలో నీవే ఉన్నావు, వడ్రంగిలో నీవే ఉన్నావు. ఇదంతా ఎక్కడుందండి, సచ్చరిత్రలోదే కదా ఉండేది. మరి శివుడు కూడా సనాతనమే, ఆయన ఆత్మస్వరూపమే. మరి లలిత సహస్రనామం చదువుతాం, దాంట్లో అమ్మవారిని కూడా సనాతన స్వరూపంగా వర్ణించారు, పరబ్రహ్మ స్వరూపిణి. మరి గణపతి అధర్వణ శీర్షం చూడండి, గణపతి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడే. అవన్నీ దాన్నే చెప్తున్నాయి. మీరేం చేశారు, దాన్ని తీసేసి పక్కన పట్టేసి మీరు సొంత పూజలు సొంత రకరకాలన్నీ తెలుస్తున్నారు. మీరు మంచి చెప్పలేదు వాళ్ళకి, సనాతన ధర్మం అంటే ఏందో చెప్పలేదు కాబట్టి వాళ్ళకి తెలియలేదు. కానీ ఈరోజు బాబా సచ్చరిత్ర ద్వారా సనాతన ధర్మం ప్రచారం జరుగుతోంది. సనాతన ధర్మం ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన అలా 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 పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మీరు బాధపడిపోతాడు, బాధపడకూడదండి. పుస్తకాలు తీయండి, నిజమే కదా, ఉపనిషత్తుల్లో ఉన్న తత్వం భగవద్గీతలో ఉన్న తత్వమే కదా సనాతన తత్వం అంటే. ఈ పిచ్చి అన్ని ఎందుకు చెబుతున్నాం మనం? వాళ్ళకి నిన్న కాక మొన్న వచ్చారు, 150 సంవత్సరాల క్రితం వచ్చిన సాయిబాబా సనాతన తత్వాన్ని ఇంత దేదీప్యమానంగా బయటికి తీసుకెళ్తుంటే మనం ఏం చేస్తున్నామండి? వేల సంవత్సరాల సాంప్రదాయాలను చెప్పుకుంటున్న మనం ఒక 4 పుస్తకాలు వేసి సనాతన ధర్మం చెప్పలేమా? ఇదిగో ఈరోజు వాళ్ళు ఏదో సాయిబాబా వేద విహితం సాయి మార్గం అని చెప్పి పెట్టుకున్నారు, ఉపనిషత్ తత్వమే సాయి తత్వం అని పెట్టుకున్నారు. ఏం మనం ఇవ్వలేమా అని ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి సనాతనం అంటే ఆత్మతత్వమే. అది మీరు మర్చిపోయారు, దానికి మేమేం చేస్తాం? రండి అందరం కలుద్దాం. రమణమూర్తి గారు చెప్పారు, మేము అందరినీ సమానంగానే చూస్తాం. సాయి బంధువులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, సాయిబాబా నేర్పింది ఒక్కటే, నువ్వు ఎవరినైనా ఏ దైవాన్నైనా సరే నీ గురువులో చూడు అని చెప్పాడు. ఆయన గురువు అంటున్నారు కదా, గురువుని ఎలా పూజ చేస్తారంటే ఉపనిషత్తులే చెప్తా ఉన్నాయి. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురు తస్మత్ కదిత యజ్ఞా ప్రకాశంతే మహాత్మనః. నువ్వు పరదైవాన్ని పరతత్వాన్ని ఏ రకంగా అయితే ఆరాధించాలనుకుంటావో ఆ రూపంలో నీ గురువుని ఆరాధించాలి. అటువంటి మహాత్ములకు మాత్రమే ఆత్మ సత్యాలు ప్రకాశిస్తాయి అని చెప్తా ఉంది. స్పష్టంగా ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తా ఉన్నాయి ఇంకా స్పష్టంగా. ఆయన ఎవరు అంటే ఆయన ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, ఇన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారే. పరబ్రహ్మతత్వానికి వెళ్ళాలి అంటే అసలు ఏం చెప్పిందో తెలుసా ఉపనిషత్తు? నయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా నబాహూనా శృతేన. అయ్యా నువ్వు మాటలతోటి, ఇలాంటి ప్రవచనాలతోటి, లేదా నీ మేధస్సుతోటి, నీ ఆలోచనలతోటి, నీ తెలివితేటలతోటి, నీ పుస్తకాలతోటి నువ్వు ఆ పరబ్రహ్మాన్ని చేరుకోలేవు. ఎలాగా అంటే తనంతట తాను ఆ ఆత్మ నీకు ప్రకటితం కావాలి. అది కావాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పారు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అనుభవాన్ని ఇచ్చింది సాయిబాబా గారు ఇచ్చారు. అందరు గురువుల్ని శిరస్సు వంచి నమస్కరిస్తారండి. బాబా తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరిని కూడా కాదను. ఈవెన్ మేము మహమ్మద్ ప్రవక్తను కూడా గురువుగానే గౌరవిస్తాం, జీసస్ను కూడా గురువుగానే గౌరవిస్తాం. మేము వాళ్ళనే గౌరవించేటప్పుడు హిందూ దేవీ దేవతల్ని ఎంత గొప్పగా గౌరవిస్తారో ఆలోచించండి ఒకసారి. ఇది సనాతనం మొట్టమొదటిది. మరి సనాతన ధర్మం అంటే ఏంది? అసలు ధర్మం అంటే ఏందో అర్థం చెప్పాలండి. ముందు ధర్మం అంటే అర్థం చెప్పాలి. ఇక్కడ ధర్మం అంటే వీళ్ళు చెప్తున్నారు
మత ధర్మాలు, నేను ఒకదానికి వ్యతిరేకం. మతం పేరు పక్కన ధర్మం పెట్టేదానికి కరెక్ట్ కాదండి. హిందూ ధర్మం, ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం అంట ఒక్కొక్కరికి ఒక్కో ధర్మాలు ఉండవు. ధర్మం అనేది ఒకటే ఉంటుంది. ప్రేమ అంటే ఎవడి ప్రేమైనా ఒకటే. హిందూ తల్లి ప్రేమ ఒక రకంగా, క్రిస్టియన్ తల్లి ప్రేమ ఒక రకంగా, ముస్లిం తల్లి ప్రేమ ఒక రకంగా ఉండదు. అలాగే ధర్మం అనేటువంటిది నిజాయితీ, నిబద్ధత, ప్రేమ, దయ, క్షమ ఈ గుణాల మీద ఆధారపడి, సమానత్వం, సహకారం వీటి మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి ప్రతిరోజు దేవాలయానికో చర్చికో మసీదుకో వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నాడు అనుకుందాం. అలా పూజలు చేస్తూ ప్రతిరోజు పక్కవాడు కొంచెం డబ్బు వస్తే కుళ్ళుకుంటాడు, 10 పైసలు ఇంకోటికి సహాయం చేయడు, ఏదైనా గొడవ పడితే తనకి స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ రోజు దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. ఆడేదో ఒక మతం అనుకోండి, వాడిని ధర్మాత్ముడని ఎవరైనా అంటారా? ఒకసారి ఆలోచించండి. వాడిని ధర్మాత్ముడని ఎట్టి పరిస్థితుల్లో అనరు. ఇంకొకళ్ళని తీసుకుందాం. వాడు అసలు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళడండి. వాడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళడు. వాడు అసలు దేవుడిని నమ్ముతాడో నమ్మడో కూడా మనకు తెలియదు. కానీ ఆకలైన వచ్చినవాడికి అన్నం పెడతాడండి. లేదు, వాడికి ఏదైనా సాయం చేయమని అడిగితే సాయం చేస్తాడు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఇలా ఆదుకుంటాడు. ఎవడైనా గొడవ పడితే నిష్పక్షపాతంగా సమాధానం చెబుతాడు. ఇటువంటి వాడిని ఏమంటారండి? ప్రజలకు ఉపయోగం కోసం మంచి పనులు చేస్తాడు. వీడిని ధర్మాత్ముడు అంటాడు. అంటే నీకు ధర్మం గురించి ముందు క్లారిటీ తెచ్చుకోవాలి మనం. ధర్మం హిందువులు ఒక్కటే కాదండి, మనకి ధర్మో రక్షతే రక్షిత అని చెబుతున్నాం. మరి బౌద్ధం చెప్పలేదా? ధర్మం శరణం గచ్చామి అని చెప్పింది. మరి జైనం చెప్పలేదా? అహింస పరమో ధర్మ అని చెప్పింది. మరి క్రైస్తవము, ఇస్లాం కూడా చెప్పు ఉండాలి కదా, చెప్పి. కానీ వాళ్ళకి ధర్మం అనే పేరు లేదు కదా. భారతదేశానికి సంబంధించిన ధర్మం అనేటువంటి పేరు ఇస్లాం కూడా చెప్పింది. విశ్వమానవులందరూ చెప్పాడు. ఇక్కడ ఎక్కడైనా ఈ దేవుడి ఇక్కడ ఎక్కడైనా ఈ దేవుడి సమోసాలు పెట్టాలన్నా, లేకపోతే దీపాదంలో ఇటుపక్క తిప్పేయాలన్నా, అటుపక్క తిప్పేయాలన్నా, లేకపోతే టోపీ పెట్టుకోవాలన్నా ఏం చెప్పలేదు. వీటి గురించి ఏం చెప్పలేదండి. ధర్మం అనేటువంటిది మానవ నైతిక ప్రవర్తనకు సంబంధించినటువంటిది. రమణమూర్తి గారు అంటూ ఉంటారు, విలువలు 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 అని. విలువలే ధర్మం. ధర్మాన్ని మనం పాటించమని చెప్తా ఉంది. మొట్టమొదటి ధర్మం అనేటువంటిది ఇది. మరి ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటండి అని అంటే ఏందో చెప్తున్నారు. ఒక్కటి క్లారిటీ ఉండదు. సాయి బంధువులుగా కానీ లేదా సత్యాన్వేషకులుగా కానీ మొట్టమొదటిలో మనం చెప్పాం. ప్రార్థన తెలుసా? భారతీయుల ప్రార్థనది. అసతోమా సద్గమయ, మమ్మల్ని సత్యం వైపుకు నడుపు. దేవుడు కాడికో లేకపోతే ఆ దేవుడో ఈ దేవుడు అని చెప్పలేదు. సత్యం ఏదైతే అది ఆ వైపు నడుపు. తమసోమా జ్యోతిర్గమయ, జ్యోతి వెలుగు ప్రకాశం జ్ఞానం వైపు నడుపు. మృత్యోర్మా అమృతంగమయ, అమృతత్వం వైపు, నిర్భయత్వం భయం లేని వైపుకు నడుపు అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అది మన ప్రార్థన. అంత గొప్ప ప్రార్థన మనం చెప్పుకుంటూ సత్యం అంటే ఏంటో కూడా తెలియని దురవస్థలో ఉన్నాడు. సత్యం సర్వజీవుల్లో వ్యాపించి ఉన్నటువంటి భగవతత్వమే సత్యం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్న సత్యం ఒక్కటే. ఆ సత్యమే అనేక దైవ రూపాలుగా పిలువబడుతూ ఉంది. ఋగ్వేదం తెలియజేస్తూ ఉంది. మరి ప్రతి జీవిలో కూడా ఆ ప్రేమతత్వాన్ని, ఆత్మతత్వాన్ని దర్శించగలిగితే నువ్వు సనాతన ధర్మాన్ని పాటించినట్లు. అంటే ఏంటి? నా ఎదుటి వాడిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడిగా భావించి వారిని పట్ల మనం ప్రేమ, సమానత్వం, సహకారం, క్షమ, దయ ఇటువంటి లక్షణాలని కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం సనాతన ధర్మాన్ని నిర్వర్తించినట్లు. పూజలు చేస్తే సనాతన ధర్మం కాదండి. మీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఈ కళ్ళు దెబ్బ తగిన సందర్భంలో ఒక మతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన వచ్చారు. సార్, మీ కార్యక్రమాలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్, మీరు చాలా మంచి పనులు చేస్తున్నాడు, థ్యాంక్ యూ సార్ అన్న. మీరు దేవుడిని నమ్ముకుంటే మీకు కళ్ళు వస్తాయి సార్ అన్నాడు. ఆల్రెడీ నమ్ముకొనే ఉన్నాను సార్ అన్న. లేదు సార్, మీరు బాబా గురించి కాదు నేను చెప్పేది, నేను వేరే గురించి అని చెప్పు అన్నాడు. నాకు ఆయనకి ఈయనకి తేడా లేదు సార్, నేను బాబా అంటున్నాను, నువ్వు జీసస్ అంటున్నావు, అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. నాకు జీసస్ కూడా పలుకుతాడు నేను పిలిస్తే, బాబా పలికితే జీసస్ కూడా పలుకుతాడు నాకు అని. అంటే లేదు సార్, అంటే మీరు భక్తులుగా నేను ఒప్పుకుంటున్నాను కానీ నేను దీనికి ఒప్పుకోలేకపోతున్నాను సార్ అన్నాడు.
మంచిదే, మీరు ఒప్పుకోకపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు సార్ అన్న. లేదు సార్, మీరు తర్వాత గురించి ఆలోచించండి, జీవితం తర్వాత. ఏంటి సార్ జీవితం తర్వాత? నమ్మితే స్వర్గానికి వస్తారు సార్ అన్నాడు. నమ్మకపోతే ఏం సార్? నమ్మకపోతే రా సార్ అన్న. నేను మంచి పనులు చేస్తానని అన్నారు కదా సార్, నేను చాలా మంచివాడిని అన్నారు కదా, మరి మంచివాళ్ళకి ప్రవేశం ఉండదా స్వర్గంలో అంటే నాకు తెలిసినంతటికి లేదు సార్ అన్నాడు. నీకు తెలిసినంత నాకు అట్లాంటి స్వర్గం అక్కర్లేదు సార్, అసలు మంచివాళ్ళు లేని స్వర్గం నాకెందుకు, ఒకళ్ళు ఉందో లేదో నాకు తెలియదు, నేను వాటిని అసలు నమ్మను. కాబట్టి మనం దేనిని తెలుసుకోవాలా, సత్యాన్ని తెలుసుకోవాలా అనేటువంటిది మనకి. సనాతన ధర్మం అంటే అన్ని జీవులలో కూడా ఆత్మతత్వం ఉంది. జీసస్ ఏం చెప్పాడు? నీ వల్లే నీ తోటి వారిని ప్రేమించుము అని చెప్పాడు. అది ధర్మం. ధర్మాన్ని ఆచరించాలంటే నువ్వు దాన్ని పట్టుకోవాలా. ఈ పిచ్చి మాటలన్నీ ఎందుకు? నీ తోటివాడు అన్నాడు కానీ నీ తోటి కృష్ణ అని చెప్పలేదు కదా. నువ్వు అనవసరంగా అదనంగా నీ బ్రెయిన్లో అనవసరమైన మెమరీ పెంచుకొని నువ్వు టెన్షన్ పడుతూ పక్క వాళ్ళని టెన్షన్ పెడుతూ ఉన్నావు. కాబట్టి సనాతన ధర్మం అంటే ఏకోవసీతరభూతాంతరాత్మా ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా స్తేషాం సుఖం శాశ్వతం నైతరేషాం. ఎవరైతే సకల జీవులు ఆత్మస్వరూపాలని దర్శించగలుగుతారో వారు నిజమైనటువంటి ధీరులు, వారు నిజమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందుతారని కఠోపనిషత్తు బల్లగుద్ది మరీ చెబుతుంది. మీరు ఉపనిషత్తుల్ని లేదు భగవద్గీతని వేదాల్ని బయటికి తీయకుండా దేనికి ఏం చెప్తున్నారు? ఇక్కడ మేము ఈరోజు మీకు 2 పుస్తకాలు అందజేసాం. వేద విజ్ఞాన సాయి మార్గం, వేదంలో ఉన్న సనాతన తత్వాన్ని దీంట్లో వివరించాం. బాబా ఏం చెప్పాడు, వేదంలో ఏం చెప్పారని. అదేవిధంగా ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, బాబా ఏం చెప్పారనేటువంటి సనాతన తత్వాన్ని వివరించాం. మరి ఇదండి సనాతన ధర్మం. ఇక రెండవది వచ్చేసి ఇప్పుడు చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం అందరినీ ప్రేమగా స్వీకరిస్తుంది. భగవద్గీత చెప్తుంది అందరినీ స్వీకరించదండి సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మం స్వీకరించకపోవడం అనేటువంటిది ఏమి ఉండదు, అందరినీ రమ్మంటుంది కానీ అందరు రాలేరు. అదేంటండి రమ్మంటే రాలేరు అంటారు? మీకు నది ఉందనుకోండి, నదిలో అందరూ దిగుతారు, స్నానం చేసి బయటకు వచ్చేస్తారు. కానీ ఈత కొట్టుకుంటూ మధ్యలో దాకా ఎంతమంది వెళ్ళి రాగలరు, అవతలొడికి ఎంతమంది వెళ్ళి రాగలరు చెప్పండి? కేవలం ఈత వచ్చినోడు మాత్రమే వెళ్తాడు, ఈత రానివాడు వెళ్ళలేడు. సనాతన తత్వంలోకి రావాలంటే వాడికి ముందు కావాల్సింది ఏంటంటే ప్రేమ, సమానత్వం, సహకారం, క్షమ, నిజాయితీ, నిబద్ధత, ధీరత్వం, క్షమాగుణం, ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు లేనివాడు అసలు సనాతన ధర్మంలోకి రాలేడు. ఇది నేను కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పాడు 2 రకాల లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. జీవకోటిలో, మనుషుల్లో కాదండి ఆయన చెప్పింది, జీవకోటి మొత్తంలో కూడా 2 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ద్వౌ భూత సర్గే లోక అస్మిన్ దైవాసుర ఏవచ. 2 లక్షణాలు, దైవీ గుణాలు, అసురీ గుణాలు. ఏమిటి దైవీ గుణాలు అంటే భగవద్గీత చెప్తుంది. అది కూడా ఇందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, కుక్కలు, గుర్రాలు, ఏనుగులు అనేం లేవు. ఏ జీవైనా సరే, ఏ జాతి అయినా సరే 2 లక్షణాలు ఉంటాయని చెప్తా ఉంది. ఏంటివి అవి అని చెప్పంటే అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగస్థిత దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయాన్ తపః ఆర్జవః అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరాపైశునః దయభూతమలోలుప్త్వం మార్ధ్వం హ్రీరచాపలం తేజక్షమధృతిస్మోచ మద్రోహో నవనీతః భవంతి సంపదాం దైవీ. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా దైవీ గుణాలని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. దైవీ గుణాలు. ఈ దైవీ గుణాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలరు. మనల్ని ఆత్మతత్వానికి మారమని చెప్తా ఉన్నాడు. ఎలా మారాలి అని చెప్పంటే నిరంతరం దానినే ధ్యానించండి. ఆత్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపాన్ని. సార్ మాకు వల్ల కాదు సార్,
చెప్పారండి, మీకు చేత అయితే నిరాకార స్వరూపాన్ని ధ్యానించండి, నా వెలుగుతున్న ప్రకాశమే మీలో ఉందని చెప్పాడు. ఏ గురువు అని చెప్పాడో లేదో నాకు తెలియదండి, ఎందుకంటే నేను అందరికీ చదవలేదు కాబట్టి. ఏంటి అని అంటే, ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఏ తేజస్సు అయితే ఈ విశ్వమంతా ఏదైతే నీ మనసులో ప్రకాశిస్తూ ఉందో, ఆ ప్రకాశిస్తూ ఉన్నటువంటి తేజమే నిజమైనటువంటి దైవం, ఆ ప్రకాశమే దైవం. ధియో యోనః ప్రచోదయాత్. ఆ యొక్క శక్తి, ఆ యొక్క తేజస్సు నాలో శక్తిని నింపుతుంది. ఇది ఆ మంత్రం యొక్క అర్థం. మన అందరం చదువుకుంటాం, ప్రతి పూజలో కూడా ఈ మంత్రాన్ని చదువుతాం. దీన్నే సనాతన మంత్రం అంటే. దీన్నే ప్రతిరోజు జపించమని చెప్తాం, అది కూడా మనకు చెప్పరు, ఎందుకంటే చాలా రకాల మంత్రాలు ఉన్నాయి కదండి, అవన్నీ తర్వాత. కానీ ఋగ్వేదం చెప్పింది ఇదే మంత్రం, వేదం చెప్పినటువంటి మంత్రం. పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించమని చెబుతుంది. అది కాదని ఎవరన్నా అంటారేమో. మీరు ఏ పూజ చేసుకున్నా చూడండి, ముక్కు పట్టుకోండి, ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః అనిపిస్తారు కదా. ఆ తర్వాత ఏంటి చెప్పేది? ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది సనాతన మంత్రం అండి. కాబట్టి దైవీ గుణాల్ని మనం తీసుకోవాలి. అసురీ గుణాలంటే ఏంటి అని అంటే, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, దుర్భాషలాడటము, ఇవన్నీ అసురీ గుణాలు. ఇవి కూడా భగవద్గీత చెప్తుంది. యూట్యూబ్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి వాళ్ళు అసలు కేవలం పబ్లిసిటీ కోసం. మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నారు, ఈ మధ్యకాలంలో ఒక ఆయనకి ఎవరికో పబ్లిసిటీ చాలా తక్కువగా ఉందంటే వెంటనే వచ్చి సాయిబాబా గురించి విమర్శించేశారు. పత్రికలన్నీ ఆయన గురించి పబ్లిసిటీ కోసం. ఇటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుందండి? వీళ్ళందరూ చెప్తా ఉన్నారు భారతదేశం గురుస్థానాన్ని అలంకరిస్తుంది అని చెప్పి. ఎప్పుడు అలంకరిస్తుందండి? ఒక గురువు ఉంటే అలంకరిస్తుంది. గురువు లేకుండా గురువు స్థానానికి ఎక్కడైనా వెళ్తారండి? మన పిల్లవాడు ఎవడైనా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఆ ట్రైనర్ లేకుండా వెళ్తాడా? ఈరోజు ఇండియా క్రికెట్ టీంకే కోచ్ ఉన్నాడు, మనకు మాత్రం అవసరం లేదంట. మీరు కళ్ళు మూసుకోండి, మేము చెప్పిన దేవుళ్ళని పూజ చేయండి, మీరెవరండి మమ్మల్ని డిసైడ్ చేయడానికి? భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, ఇందాక రమణమూర్తి గారు చెప్పినట్లు ఎవరి ఇష్టం వచ్చినటువంటి దాన్ని వారు ఆరాధించుకోవచ్చు. ఇదండి మన సనాతన ధర్మం. మరి బాగుంది కదండి, చాలా బాగుంది సనాతన ధర్మం. ఇందాక మీరు ఒకటి అన్నారు, హిందూ మతానికి సనాతన ధర్మానికి తేడా ఏమైనా ఉందా అని చెప్పి. ఉందండి. హిందూ మతం సనాతన ధర్మం అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. మీరు ఒక చెట్టుని తీసుకోండి, ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకి వేరు అనేటువంటిది లోపల ఉంటుంది, కనబడదు. ఈ చెట్టు మొత్తం ఈ వేరు కదా, ఈ వేరు సత్యం. ఈ సత్యమే ఆత్మతత్వం, దీని నుంచే శక్తి అంతా వచ్చేటువంటిది. ఇది సత్యం అండి. ఈ పైన ట్రంక్ ఉంది కదా, కాండం, లావాటి మాను. ఈ మాను ఏంటిది అంటే ధర్మం. మన భారతీయ సనాతన స్లోగన్ ఏంటో తెలుసా? సత్యం వద ధర్మం చెర. దేవుళ్ళకి ఈవుళ్ళు కాదండి మనవాళ్ళు చెప్పింది, చాలా గొప్పవాళ్ళు. అసలు మన ఆలోచనలకు అందలేరండి ఆ ఋషులు, అంత గొప్ప సత్యాలు చెప్పారు. సత్యం వద ధర్మం చెర, వాటిని మీరు ఫాలో కాండి. ఎందుకంటే సత్యమేవ జయతే, సత్యం మాట్లాడేవాడు మాత్రమే జయిస్తాడు. ఇందాక సార్ చెప్పారు, ఈ భారతదేశంలో సత్యాన్ని ధర్మాన్ని ఎవరెవరైతే పట్టుకున్నారో వాళ్ళందరూ ఉచ్చస్థితికి వెళ్ళారు. ఈరోజు బాబా భక్తులు కానీ బాబా స్థితి కానీ ఉచ్చస్థితిలోకి వెళ్ళడానికి కారణం కేవలం సత్యమే. నేను ఇందాకనే చెప్పాను. మరి అందరికీ చెప్పట్లేదండి అంటే, మన చేతిలో ఉన్నటువంటిది వజ్రం అండి, రాయి కాదు. బాబా మనకు అందించినటువంటిది వజ్రం, అది సంపూర్ణమైన శుద్ధ సనాతనం. కింద ఉన్నటువంటి వేరు సత్యం, ట్రంక్ అనేటువంటిది ధర్మం. ఈ పైన ఉన్నాయి చూసారా అనేకమైనటువంటి బ్రాంచ్లు. ఈ బ్రాంచ్లు అనేక రకాలైన శాఖలు, వైష్ణవం అనండి, శైవం, ఇలా శాక్తేయం, ఇలా అనేక రకాలైనటువంటి బ్రాంచ్లు. అలాగే సాయితత్వం కూడా ఒక బ్రాంచ్. మేము నిజాయితీగా చెప్తున్నాం, సాయితత్వం కూడా ఒక బ్రాంచ్ మాత్రమే. ఈరోజు ఆ బ్రాంచ్ చాలా పెద్దగా ఎదుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సత్యం ధర్మాల్ని గ్రహిస్తుంది కాబట్టి. మీరు కూడా గ్రహించండి, మీరు కూడా చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? పక్క బ్రాంచ్ నరికే చూస్తున్నారు. ఇక్కడ ఎందుకు గొడవ వస్తుంది? హిందూ మతంలో విద్వేషం, ఇది మొత్తం కలిపితే హిందూ మతం అండి. సత్యము ధర్మము వివిధ శాఖలు మొత్తం కలిపితే హిందూ మతం. సనాతన ధర్మం సనాతనం అంటే సత్యము ధర్మం మాత్రమే సనాతనం, పైవన్నీ కాదు. స్వామి వివేకానంద చెబుతారు, మీరు ఈ బ్రాంచ్లు మొత్తం తీసేయండి, మళ్ళీ కొత్త బ్రాంచ్లు పుట్టుకొస్తాయి. ఎందుకంటే సనాతన తత్వం అండి ఇది. సనాతనం అంటే వేరు.
మీరేమంటున్నారంటే ఒక బ్రాంచ్ని పట్టుకొని ఇదే సనాతన ధర్మం, ఇదే సనాతనం అంటున్నారు. తప్పు మీరు చెప్పేది. ఈ సనాతనము, ఈ ధర్మం అనేటువంటివి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటి, నేను చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, నేను హిందువులకని మాత్రమే చెప్పట్లేదు. ఈ సత్యం ధర్మం అనేటువంటి, అందులో మతం లేదు, దైవం లేదు, ఏం లేదండి, పరబ్రహ్మతత్వం మాత్రమే ఉంది. కాబట్టి ఇది మొత్తం హిందూ మతం. మనం ముందు తెలుసుకుందాం, తర్వాత ఎంతమంది తెలుసుకుంటారనే తర్వాత చూసుకుందాం. ఇక తర్వాత కొంతమంది సనాతన ధర్మాన్ని విపరీతంగా విమర్శిస్తున్నారండి. మీరు చెప్పిన దాన్ని వింటే మాకు సనాతన ధర్మం చాలా గొప్పగా కనబడుతుంది, కానీ ఎందుకండి విమర్శిస్తూ ఉన్నారు అని అంటే, దీంట్లో వివక్షతలు, అదేవిధంగా కులాలు, అదేవిధంగా మూఢాచారాలు ఇవన్నీ ఉన్నాయండి హిందూ మతంలో. కాబట్టి మేము విమర్శిస్తున్నాం సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని. అంటే ఇక్కడ వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటా చెప్పేది ఒకటే, ఏ మతం కూడా చెడు చెప్పదండి. ఏ దేవుడు కానీ, ఏ గురువు కానీ చెడు చెప్పడు. కానీ ధనం కోసం, పేరు కోసం, అధికారం కోసం మనం దానికి జోడిస్తాం కొన్ని జోడించి మన పైత్యాన్ని దానికి అద్దుతాం. ఈరోజు ఈ కుల వివక్ష, వర్ణ వివక్ష, మూఢాచారాలు అనేటువంటివి ఈ హిందూ మతం అనేటువంటి ఒక చెట్టుకి అల్లుకున్నటువంటి విషపు తీగ. ఆ తీగ ప్రతి బ్రాంచ్కి వెళ్ళిపోయి కనబడుతుంది మీకు. ప్రతి బ్రాంచ్లో ఉంది. కాబట్టి మనం అనుకుంటున్నాం సనాతన ధర్మం అంటే ఈ విషపు మొక్కే అనుకుంటున్నాం. కాదు, విషపు మొక్క వేరు. విషపు మొక్కను పీకేసి చూడండి హిందూ మతం ఎంత గొప్పగా కనబడుతుందో. ఈ బ్రాంచ్లు అనేటువంటి వాళ్ళు కూడా ఈ విషపు మొక్కల్లాగా తయారైపోయి పక్కనున్న బ్రాంచ్లను నరికేయాలని చూస్తూ ఉన్నారు. అది అత్యంత బాధాకరమైన విషయం. బాబా గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశం అనేటువంటిది బాబా గారు అనుమతితోటి వారు ఏర్పాటు చేసింది అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఆ పుస్తకాలు ఇందాక మీకు ఇచ్చాం కదా, వేదవిహితం సాయి మార్గం అనేటువంటిది దాదాపు 4 సంవత్సరాల క్రితం దాన్ని రాయడం జరిగింది. నేను పుస్తకాలు మేము చెప్పాం సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా పుస్తకాలను స్టడీ చేస్తామని చెప్పి, వేదాల్లో కూడా పరబ్రహ్మతత్వం చాలా చక్కగా చెప్పబడిందని చెప్పి నేను రాద్దామనుకున్నాను. కానీ నేను తెలుసుకున్నాను కదా, ఇది చెప్పినా ఎవరు వింటారు, ఎవరికంత అవసరం ఉందండి, వేదాలు ఎవరు అడుగుతారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేశానండి. కరెక్ట్గా పక్కన పెడతాను. అది బాబా సంకల్పం కాబట్టి కరెక్ట్గా 15 రోజుల తర్వాత సాయిదాస్ గారు శ్రీశైలం నుంచి ఫోన్ చేశారు. రజని వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వేదాలకి బాబాకి ఉన్నటువంటి తత్వక సంబంధాన్ని నువ్వు రాయాలి అని చెప్పాను. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. వచ్చింది ఆలోచన అంటే, గూడూరు దగ్గర, మచిలీపట్నం దగ్గర గూడూరులో ఉన్నటువంటి రతన్జీ బాబా గారి ఆశ్రమంలో మాతాజీ గారికి ఒక ఆలోచన వస్తే ఆవిడ వాళ్ళ కుమారుడు పవన్ కుమార్ గారికి చెప్తే ఆయన సాయి గంగాధర్ అని ఏలూరు ఆయనకి చెప్తే ఆయన సాయిదాస్ గారికి ఫోన్ చేశారు. మరి వేదాల గురించి పుస్తకం రాయడం అంటే నేను సంస్కృత పండితుడిని కాదు కదా, కానీ మొదలుపెట్టాను బాబా మీద భారం వేసి. ఖచ్చితంగా 15 రోజులకి ఒక పెద్ద ఆయన నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ తీసి మాట్లాడితే ఆయన ఎవరో తెలుసా, పూరి సాంస్క్రిట్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రపాటి నాగవరప్రసాద్ గారు. ఆయనంతటా ఆయనే నాకు ఫోన్ చేశాడు, నేనేదో ఒక పోస్ట్ పెడితే దానికి మెచ్చుకుంటూ. ఆ తర్వాత ఆయన అనేక రకమైనటువంటి అంశాలని చెప్పి దాన్ని పూర్తి చేయడానికి తోడ్పడ్డాడు. ఆయనే దాన్ని కరెక్షన్ చేశాడు. అలాగే ఉపనిషత్ తత్వమే సాయితత్వం, ఇది కూడా నేను రాసుకొని పక్కన పెట్టేశాను. కానీ హైదరాబాద్లో ఉండేటువంటి కృష్ణావజ్జల రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేసి, రజనీ నీ దగ్గర ఉపనిషత్తులు ఏదో రాశానన్నా ఒకసారి నాకు కూడా పెట్టి చూస్తానన్నాడు. నేను అది చూస్తే సగం పోయిన ఈ కాగితాలు. అరే బాబా ఆయన చేత ఇందుకే ఫోన్ చేయించారనుకుంటానని చెప్పి మళ్ళీ రాసేసి వెంటనే డీటీపీ చేయించి పక్కన పెట్టేశాను. కానీ అది పుస్తకం వేయించాలనేది బాబా సంకల్పం. నెల్లూరుకు చెందినటువంటి కర్లపూడి కృష్ణ గారు అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాస్తూ బాబా దేవుడు ఎలా అయ్యాడని, సార్ ఉపనిషత్తులు మీకు తెలుసు కదా, కొంచెం అది బాబాగారు దేవుడు ఎలా అవుతాడు అనేది రాసి పంపిస్తారా అన్నాడు. ఆయనకి రాశాను, కానీ అది చాలా ఎక్కువ వచ్చింది. చాలా ఎక్కువ వచ్చింది, అంత వేయటానికి వల్ల కాదు కాబట్టి కొద్దిగా పంపించాను. ఇది బుక్ లాగా వేస్తే బాగుంటుంది అనుకున్నాను. నేను ఒంగోలులో ఒక మీటింగ్కి వెళ్ళాను, టెంపుల్స్ మీటింగ్కి. అక్కడ వెళ్ళి కూర్చున్నాను, నాకు కనబడదు కదా. ఎవరో ఒక ఆయన వచ్చారు, సార్ మీరు రాయబోయే పుస్తకానికి నెక్స్ట్ నేను ప్రింటింగ్ చేస్తాను సార్, 10,000 ఇస్తానని. చూడండి, అది బాబా సంకల్పం కాబట్టి అవి జరిగాయి. ఈరోజు ఇక్కడికి రావడం కూడా పూర్తి యాదృచ్ఛికమే. వాస్తవానికి రమణమూర్తి గారు ఇక్కడ అనుకున్నటువంటి కార్యక్రమం వేరు, వారికి నాకు కలిసినటువంటి సంబంధమే వేరు. అసలు పూర్తిగా అది బాబానే కలిపాడని చెప్పనుకుంటున్నాను. ఈ బాబా
నాట్ ఓన్లీ రమణమూర్తి గారు, ఈ రకంగా అనేక మంది అనేక సాంప్రదాయాలకు చెందిన వాళ్ళు, నేను మాట్లాడుతూ ఉన్నాను, రమణమూర్తి గారు మాట్లాడుతున్నాడు, వాళ్ళందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. నిజం సార్, సనాతన ధర్మాన్ని మనం ఈరోజు ప్రచారం చేయకపోతే రాబోయే రోజుల్లో భారతదేశం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారబోతూ ఉంది. చివరిగా నేను సార్ చెప్పిన వాటిలో ఒక 3 అంశాలని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. విద్వేషాలు. ఈ విద్వేషాలు అనేటువంటివి ఎందుకు వస్తాయి? నేను మీకు మూలాలు చెప్తానండి. ఉంచుకుందామా తీసేద్దామా అనేటువంటిది విఘ్నులైనటువంటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఆలోచించుకోండి. ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కానే కాదండి. ఇది చెప్పడానికి నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడికి రమణమూర్తి గారు పిలిపించారు కాబట్టి, ఈ వేదిక ద్వారా బాబా గారు నా చేత మాట్లాడించాలనుకున్నారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడైనా విద్వేషం అనేటువంటిది ఆధ్యాత్మికతలో రాదండి. మీరు ఒక దేవుడి పటాన్ని ఒక చెట్టు కింద పెట్టుకొని రోజు పూజ చేసుకుంటా ఉండండి, మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. మీరు ఏడాది పాటు పూజ చేయండి, ఎవడు పట్టించుకోడు, మిమ్మల్ని ఎవడొచ్చి ఇది చేయడు. ఒక గుడి కట్టాలని చెప్పి చందాలు వసూలు చేయండి, ₹1,00,000 వస్తారు, డబ్బులు ఎంత వచ్చినాయి అని చెప్పి. దాన్ని ఇంకొంచెం పెద్ద చేసి ఓ 10 లక్షలు డిపాజిట్ చేయండి, ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తారు. ఆ డబ్బులు ఏమైనాయి లెక్క చెప్పు అని చెప్పి ఆ డబ్బు కోసం రాజకీయాలు వచ్చేస్తాయి. ఇక్కడ వస్తుందండి మతాల్లో విద్వేషాలు అన్నీ వచ్చేదంతా కూడా పేరు కోసం, డబ్బు కోసం, అధికారం కోసం మాత్రమే. మతాలు ప్రాథమికంగా మనం దైవాన్ని ఆరాధించుకుంటామంటే రావండి. ఈరోజు హిందూ మతంలో వచ్చేటువంటిది, ఇస్లాంలో, క్రైస్తవంలో వచ్చేదంతా కూడా అధికారం కోసం, డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఈ 3 కోసం మాత్రమే. మరి ఇటు మూలాలు ఎక్కడున్నాయి ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను భారతదేశం అంటే పాకిస్తాన్ అవతల కొన్ని పర్వతాలు ఉంటాయి, హిందూకుష్ పర్వతాలు అంటారు. వాటి యువతలో ఉన్నటువంటి దాన్ని ఈస్ట్ ల్యాండ్ అంటే తూర్పు దేశం లేదా ఇండియా ఈస్ట్ అని చెప్పి చెప్తాను. అవతలుంది చూసారా, దాన్ని వెస్ట్ అంటాను. అదంతా వెస్టో కాదో నాకు తెలియదు. ఎందుకు అలా విడదీస్తున్నారంటే కల్చర్ అలాగే ఉంది. మీకు అతి ప్రాచీనమైనటువంటి కల్చర్ చెప్తాను. భారతదేశంలో దాదాపు 5,000 సంవత్సరాల క్రితం గొప్ప నాగరికతలు వెలిసాయి. అక్కడ మొత్తం కిలోమీటర్ల కొద్దీ పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, పెద్ద పెద్ద డాబాలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక పరికరాలు అన్నీ దొరికాయి 5,000 సంవత్సరాల క్రితం. ఇది మన దేశపు నాగరికత. అంటే ఏంటి, అక్కడ దేవుళ్ళు గీవుళ్ళు పెద్దగా ఏం దొరకలేదు. అంటే ఏంటి, ఇక్కడ సమానతా భావజాలం అనేటువంటిది ఉంది అనేది మనకు అర్థమవుతుంది, సమానత్వ భావజాలం. అలాగే మీకు వెస్ట్లో కూడా గొప్ప పెద్ద పెద్ద కోటలు దొరికాయి, మంచి మంచి కళాఖండాలు దొరికాయి 5,000 సంవత్సరాల క్రితమే. కానీ ఇలాగ పెద్ద పెద్ద బిల్డింగులు కిలోమీటర్ల పొడుగులు లేవు, 1-2 చోట్ల మాత్రమే. అంటే రాజప్రసాదాలు దొరికాయి. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ రాజులు అనేవాళ్ళు డామినేట్ చేశారు. భారతదేశంలో అందరూ సమతాభావాలు ఉన్నాయి, అక్కడ మాత్రం నియంతృత్వం అనేటువంటిది ఉంది అనేది మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. మరి నియంతృత్వం ఉండాలంటే 2 రకాలుగా శాసిస్తారు ప్రజల్ని, 2 రకాలుగా. ఒకటి భౌతికంగా లొంగదీయటం, రెండోది మానసికంగా లొంగదీయటం. భౌతికంగా లొంగదీయటానికి కత్తిని ఉపయోగిస్తారు, మానసికంగా లొంగదీయటానికి కళాన్ని ఉపయోగిస్తారు. ఏంటి కళాన్ని అంటే భయపెడతారనమాట. నువ్వు అలా చేస్తే ఇలా అయిపోతావు, ఇలా చేస్తే అలా అయిపోతావు అని చెప్పి వీళ్ళొకటి వాళ్ళొకటి 2 బ్యాచ్లు ఉంటారు. ఈ కళాన్ని దైవం పేరుతో రాసి ఆ జనాల్ని భయపెట్టేవాళ్లే మతాధిపతులు. అదేవిధంగా కత్తితోటి జనాల్ని భయపెట్టేటువంటి వాళ్ళు రాజ్యాధిపతులు. వీళ్ళిద్దరూ కలిసి వెస్ట్లో చాలా కాలం ప్రజల్ని అణచిపెట్టించారు. భారతదేశంలో మాత్రం ఇటువంటి రాజప్రసాదాలు దొరకలేదు. మీరు భారతదేశంలో 5,000 సంవత్సరాల క్రితం దొరికిన నాగరికతలో ఎక్కడ రాజప్రసాదాలు దొరకలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న సంస్కృతి అది, అక్కడ ఉన్న సంస్కృతి అది. మీకు కొంచెం నమ్మకం కలగకపోవచ్చు. 1000 సంవత్సరాల క్రితం దాకా ఉన్న నాగరికతను మనం ఇంకొకసారి గమనిద్దాం. భారతదేశంలో వెస్ట్లో చూడండి, క్రిస్టియానిటీలో పోపు ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి పోపులు వరుసగా ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి. అంటే క్రైస్తవ మతాధిపతి. అలాగే రెండో మతం ఏంటిది, అక్కడుంది ఇస్లాం. ఇస్లాంలో వాళ్ళు ఆ రాజునే ఖలీఫా అంటారు, వాళ్ళ పేర్లన్నీ వరుసగా ఉన్నాయి. మరి ఇండియా భారతదేశంలో బౌద్ధము, జైనము, హిందుత్వం 3 ఉన్నాయి కదా. వీళ్ళ పేరు చెప్పండి వరుసగా, బౌద్ధ మతాధిపతులు, హిందూ మతాధిపతులు ఎవరు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 1000 సంవత్సరాలకు పూర్వం దాకా
హిందూ మతంలో ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు అంటారు, అలాగే బౌద్ధంలో ఉన్న వాళ్ళని శ్రమణులు అంటారు అనుకుంటా, జైన మతంలో ఉన్న వాళ్ళని జైనులు అంటారు. వీళ్ళు మామూలు వస్త్రధారణతో డబ్బు కాసిపడలేదు, ప్రజల్లో తిరుగుతూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ముగ్గురు కలిసే తిరిగారండి. ఆశ్రమాలు కట్టుకొని ఉన్నారు. వీళ్ళు రాజుల దగ్గర జరిగి పెత్తనాలు చేయలేదు. ఎందుకంటే మీకు శాసనాల్లో లేవు కదా. శాసనాల్లో ఎవరి పేర్లు ఉన్నాయి తెలుసా? గొప్ప గొప్ప వ్యాపారాలు చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, రాజుల పేర్లు ఉన్నాయి, అంతేగాని మతాధిపతుల పేర్లు లేవు. వీళ్ళు ఇలా తిరిగారు. ఇక్కడ మనకందరికీ తెలుస్తూ ఉంటుంది, ఏది మనకి బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని చెప్పి అంటారు. మనం బ్రాహ్మణులుగా చూసుకున్నట్టయితే వ్యాసుడు, వాల్మీకి, అలాగే వైశంపాయనుడు, సూతుడు, శౌనకుడు వీళ్ళందరూ కూడా వేరువేరు వర్గాలకి, వృత్తి వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులుగా ఆ రోజు పేరు పొందారు. అలాగే రాజుల్ని తీసుకోండి, ప్రాచీన కాలం నుంచి నిన్న మొన్నటి దాకా అనేక కులాల వాళ్ళు ఉన్నారు. క్షత్రియుడు అనే పేరు అసలు మీకు శాసనాల్లోనే దొరకదు, ఒక్క శాసనంలో కూడా దొరకదు క్షత్రియుడు ఇక్కడ పరిపాలించాడు అనేది. మరి వ్యాపారులు ఎవరు అని అంటే కుమ్మరులు, కమ్మరులు, వడ్రంగులు, దంతపరివాళ్ళు, చర్మకారులు కూడా, ఈరోజు దళితులను చెప్పబడుతున్న చర్మకారులు కూడా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలుగా ఏర్పడి వ్యాపారాలు చేశారు, డబ్బు సంపాదించారు, దాన ధర్మాలు చేశారు. వాళ్ళ పేర్లన్నీ శాసనాల మీద ఉన్నాయి. ఇది వాస్తవ చరిత్ర కాదా అనేటువంటిది మీరు చరిత్ర పుస్తకాలు రాసిన వాళ్ళని కానీ చరిత్ర విద్యార్థులను కానీ అడిగి తెలుసుకోండి. 1000కి పూర్వం, 1000 తర్వాత వచ్చింది ఏంటి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇదంతా ఎందుకు చెబుతున్నారు సార్ మాకంటే, మీకు కాళికాంబ పద్యం ఒకటి ఉందన్నమాట. ముళ్ళు గుట్టుతావు మొదటగా అనిపించదు, మెల్లమెల్ల వెతికి మీటవలయు, కళ్ళలట్లె దిగును కాయంబు లోపల, కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు, నొప్పిగా ఉంటుంది కానీ ఎక్కడ నొప్పి అనేటువంటి తెలియదు, కాళ్ళలో ముళ్ళు ఎక్కడ దిగింది అనేది. కానీ చిన్నగా ముళ్ళు తీసుకొని నొప్పి పడుతున్నప్పటికీ కొద్ది కొద్దిగా తీసి దాన్ని బయటికి తీయాలా, అప్పుడు కానీ మన నొప్పి తగ్గదు. అలాగా ఈ విద్వేషాలకు మూలం ఏంటిదనేది చూస్తే అది ఉంచుకోవాలా పడేయాలా. 1000 సంవత్సరం తర్వాత దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఇంకొంచెం ముందే ప్రారంభమైంది అనుకోండి, ఒక విషపు భావజాలం వచ్చింది. ఏంటి అంటే వెస్ట్లో ఉన్నటువంటి మతాధిపతులు అలాగే పాలకులు కొంతమంది వలస ఈ ప్రాంతానికి వచ్చేసారు. ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఉన్నారంటే నేను అవన్నీ చెప్పనండి. కొంతమంది భావజాలాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు మనలో కలిసిపోయారు. కానీ భావజాలం విషపు భావజాలం. నేను భావజాలం గురించి మాట్లాడుతున్నాను. ఒక కులం గురించి కానీ, ఒక మతం గురించి కానీ, ఒక జాతి గురించి కానీ, ఒక ప్రాంతం గురించి కానీ విమర్శించే హక్కు బాబా భక్తులకు ఎవరికీ లేదు. బాబా గారు శాసనం రాసి పెట్టారు, మేము ఎవరిని విమర్శించడానికి వీల్లేదు, వాదులాటలు పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఒక విషపు భావజాలం వచ్చింది. ఆ విషపు భావజాలం ఏంటంటే రాజులు దైవాంశ సంభూతులు, అలాగే మతాలు చెప్పినట్లుగా సమాజం నడుచుకోవాలి అనేటువంటి భావజాలం. అంతకుముందు కూడా రాజులు దైవాంశ సంభూతులుగా అన్నారంటే లేదండి. మీరు చూడండి, 1000 సంవత్సరం తర్వాత రాజుల పేర్లు చూడండి. దేవ అనే పేరు ఉంటుంది. కులోత్తుంగ చోడదేవ మహారాజు, రుద్రదేవ మహారాజు, గణపతి దేవ మహారాజు, ప్రౌఢదేవ మహారాయలు, ఇవన్నీ దేవ అంటే వాళ్ళు దైవాంశ సంభూతులు అని చెప్పి 1000 తర్వాత దక్షిణ భారతదేశంలో మనకు కనబడతా ఉన్నది. అలాగే మతాధిపతులు కూడా వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదట ప్రజల మతంగా ఉన్నటువంటి హిందూ మతాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. విగ్రహాలు పెట్టి క్రతువుల్ని పెంచేశారు. ఈ పెంచే క్రమంలో బౌద్ధిజం కూడా పోటీ పడింది. అవునా, నాకు తెలియకుండానే తిరిగిపోతుంది. ఇలాగా ఆ రోజున ఉన్నటువంటి బౌద్ధిజము వీళ్ళందరూ పోటీ పడ్డారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు జరిగినటువంటిదే ఈరోజు జరగబోతుంది. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ హిందూ దైవీ దేవతలు, వైదిక దేవతలను పూజ చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద గుళ్ళు ఇవన్నీ కట్టించేసి ఈ బౌద్ధ మతం ఎక్కడైతే ఉందో దాని మీద దాడులు చేశారు. ఎందుకంటే వాళ్ళు వైదికాన్ని ఒప్పుకోరు కాబట్టి వాళ్ళని ముందు మొత్తం ఇచ్చేసేసారు, వాళ్ళు అయిపోయారు. సో కదా వాళ్ళ అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఎప్పుడైనా మతం ఒక రాజ్యాన్ని కానీ అధికారాన్ని కానీ వస్తే వాళ్ళు ఎప్పుడు తన్నుకుంటానే ఉంటారని. మీకు ఉదాహరణ ఇందా సార్ చెప్పాడు, వెస్ట్లో అక్కడ ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి, తన్నుకుంటూనే ఉన్నాయి. మతాన్ని నెత్తిన పెట్టుకున్న ఏ జాతి కూడా బాగుపడదు. ఇక్కడ వైష్ణవులు శైవులు చూడండి ఎంత చిత్రమో, ఇద్దరు హిందువులే. ఎట్లా తన్నుకున్నారంటే రాజ్యాలు నాశనం అయిపోయాయి. అంటే బౌద్ధుల్ని నాశనం చేసి సగం మందిని దెబ్బకొట్టారు. వీళ్ళల్లో వీళ్ళు తనుకుంటే ఏమవుతుందండి, సమాజం బలహీనం అయిపోయింది. ముస్లింలు వచ్చి చక్కగా ఆక్రమించుకున్నారు. భారతదేశంలో ఉన్న బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా మారిపోయారు.
ఇస్లాంలోకి మారిపోయారు. ఎందుకంటే ఈ గోల పడలేక, ఈ దరిద్రం పడలేక. ఈరోజు జరగబోతుంది అదే. ఈరోజు ఈశ్వరి బ్రహ్మకుమారీస్ మీద కావచ్చు, సాయిబాబా కావచ్చు, చేసేటువంటి దాడులు రేపు వీళ్ళు ఏం చేస్తారో తెలుసు. వీళ్ళలో వీళ్ళు తన్నుకుంటారు. ఒకవేళ ఏదో ఒక సాంప్రదాయం మిగిలిందన్నా వాళ్ళు దేనికి తన్నుకుంటారో తెలుసా? గుండు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేసుకోవాలా, లేకపోతే వెనక నుంచి చేసుకోవాలన్నా, లేకపోతే పంచి ఇటు నుంచి ఇటు కండవ వేసుకోవాలా, ఇటు నుంచి ఇటు కండవ వేసుకోవాలన్నా, వీటి దగ్గర కూడా తగులాడుకొని తన్నుకునేటువంటి పరిస్థితి వస్తుంది. చివరికి దేశం పరహస్తం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా మనకి చరిత్రలో ఇవన్నీ కనబడవండి. ఈ మనుధర్మ శాస్త్రాలు ఇవన్నీ కనబడవు. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో కొద్ది వస్తూ బ్రిటిష్ వారు దీనికి ఒక ముద్ర వేశారు. విలియం జోన్స్ అనేటువంటి అతను ఎంతో ప్రేమతో భారతీయుల మీద ఆయన మొట్టమొదటి ముద్రించిన పుస్తకం ఏంటో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు 1794లో మను ధర్మశాస్త్రం అనేటువంటి పుస్తకాన్ని ఒకటి వేశారండి. ఇక్కడే సర్వనాశనం అయిపోయింది. మన జాతి మొత్తం నాశనం అయిపోవడానికి ఆ పుస్తకం కారణం. అసలు ఒకవేళ నిజంగా పుస్తకం ఉంటే, ఏసుంటే దాని అసలు పేరు మనుస్మృతి. అలాగే చాలా స్మృతులు ఉన్నాయి, మనుస్మృతి, పరాస్మృతి ఇలాంటివి. కానీ దాన్ని ధర్మ అనే పేరు చేర్చేసాడని అయిపోయింది. ధర్మం అంటే దాంట్లో కాబట్టి ఏది ధర్మం కాదు. దాంట్లో ఎన్ని వివక్షతలు ఉన్నాయో అన్నీ ధర్మమే అని చెప్తా ఉన్నారు ఈరోజు. దాంట్లో ఉన్నటువంటి వర్గాలు 4 BKVS అనే వాటిని నేను ఉచ్చరించలేను. ఎందుకంటే బి వర్గం వాళ్ళు తమ శ్రాద్ధ కర్మల్లో చేపల్ని, మేకల్ని, తాబేళ్ళని, గొర్రెల్ని వీటన్నిటిని కూడా మాంసాన్ని నైవేద్యంగా పెడతారట. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ శ్రాద్ధాలు అట్టండి ఎవరు పెట్టరు. అలాగే పాశ్చాత్య దేశాల్లో నల్లవాళ్ళు ఏ చట్టాలు అయితే ఉండేయో బ్రిటిష్ వాళ్ళ కాలంలో, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు తిరిగిన రోడ్ల మీద తిరగకూడదు, వాళ్ళు చదువుకుంటే క్రిమినల్ నేరం, వాళ్ళని చంపేసిన ఏ నేరం లేదు, వాళ్ళ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయొచ్చు, బయట తిరిగేటప్పుడు బిళ్ళ కట్టుకొని తిరగాలి. ఇవన్నీ కూడా ఈ విలియం జోన్స్ మనుధర్మ శాస్త్రంలో ఉన్నాయి. వివక్షతలు లేవా అంటే ఉన్నాయి కాబట్టే కదా భారతదేశం నాశనం అయిపోయింది. దానికి ముద్రేశారనండి బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం పట్టుకున్నంతకాలం వివక్షతలు ఉంటానే ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో వాళ్ళందరూ కూడా, అందుకే ఆర్య సమాజ్ దయానంద సరస్వతి చెప్పాడు వేదకాలానికి తిరిగిపోదామని చెప్పి. మనం ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఈ పుస్తకాల్లో ఉన్న పిచ్చి రాతలు నమ్మకండి. కలంతో రాసి కొంతమంది స్వార్థపరులు తయారు చేసినటువంటి వాదాలు ఇవి. ఈరోజు దాన్ని నమ్మి కొంతమంది మేము చాలా గొప్ప అనుకుంటున్నారు. అంత గొప్పతనం లేదు. 1000 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాలకు ముందు మీ చరిత్రే లేదు దాంట్లో ఉన్నదంతా నిజమేనని చెప్పి ద్వేషిస్తూ ఉన్నారు. ఆపండి, మీరు అంత ద్వేషించాల్సిన పని లేదు. 1000 సంవత్సరాలకు ముందు వివక్షతలు లేవు. మనం 1000 సంవత్సరాలకు ముందుకెళ్ళి ఆలోచిద్దాం. మనకి మంచి చెడు 2 జరుగుతాయి. చెడుని తీసేసుకొని మంచిని తీసుకొని ముందుకెళ్ళాలి. ఇది మన హిందువులు, విఘ్నులైనటువంటి హిందువులు ఆలోచిస్తే హిందూ మతంలో వివక్షతలు తొలగిపోతాయి. ఇస్లాం మరి హిందూ మతం గురించి మాట్లాడాలి ఇక్కడ. కానీ ఒక బాబా డివోటీగా నేను ఇస్లాం క్రైస్తవాల గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే మేము విద్వేషాలని అంగీకరించాం. భారతదేశం ఇస్లాం, ఈస్ట్ ఇస్లాం, అవతలదంతా వెస్ట్ ఇస్లాం. ఏంటంటే మీరు చిత్రంగా చెబుతున్నారు అనుకుంటారేమో, వాస్తవం ఇది. ఈస్ట్ ఇస్లాం ఎప్పుడు వచ్చింది అంటే మహమ్మద్ ప్రవక్త గారు జీవించి ఉన్న కాలంలోనే భారతదేశంలోకి వచ్చింది. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆయన అల్లా అంటే దాని అర్థం ఏంటంటే తౌహీద్ అంటే మొత్తం ఆవరించి ఉన్నటువంటి వాడు అని అర్థం చెప్పాడు. మహమ్మద్ ప్రవక్త గారు హీరా అనేటువంటి కొండ గుహల్లో ధ్యానం చేసుకున్నాడు చాలా కాలం. అది వీళ్ళెవరు చెప్పట్లేదు. వెస్ట్ ఇస్లాం అసలు చెప్పదు. కానీ భారతదేశంలోకి వచ్చిన ఇస్లాం, ఇందాక సార్ అనేక మంది పేర్లు చెప్పారు, ఖ్వాజా మొహిద్దీన్ చిస్తీ కానీ, ఫరూజుద్దీన్ కానీ, హజరత్ నిజాముద్దీన్ కానీ, వీళ్ళందరూ చెప్పింది అదే. అదే రకంగా భగవంతుడు అన్ని జీవుల్లో వ్యాపించి ఉన్నాడు అని ఈస్ట్ ఇస్లాం చెప్పింది. సర్వజీవుల్ని సమానత్వంగా చూడమని చెప్పింది. ఫనా అంటే నీలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకోమని చెప్పింది. అలాగే బకా అంటే నువ్వు దైవత్వాన్ని సాధించాలి, దైవంలో లీనం కావాలి అని చెప్పింది. అలాగే మరాఫత్ అంటే నువ్వు ఊరకనే గ్రంథాలు చదవటం ఏదో నామకార్థం చేయటం కాదు, నిజమైన సాధన ద్వారా దైవత్వాన్ని పొందాలని చెప్పింది ఈస్ట్ ఇస్లాం. అందుకనే భారతదేశంలో మొత్తం దర్గాలు ఉంటాయండి, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. అది ప్రేమ. అక్కడ సనాతన ధర్మం వచ్చేసింది. భారతదేశంలో డెవలప్ అయినంతా కూడా సత్యం, ధర్మం మీద ఆధారపడినటువంటి ఇస్లాం. కాబట్టి అటువంటి ఇస్లాం ఏం సార్ బాబా చెప్పాడంటే, ఎస్ చెప్పాడు. మీరు బివి నరసింహస్వామి గారి పుస్తకాలు తీసుకొని చదవండి. అబ్దుల్లా అనేటువంటి ముస్లిం భక్తుడు ఆయన దగ్గరే ఉండేటువంటి వాడు, ఆయనకేం చెప్పాడో తెలుస్తుంది. అలాగే అబ్దుల్లా జాన్ అనేటువంటి వ్యక్తికి ఏం చెప్పాడో తెలుస్తుంది. కాబట్టి
ఇండియాలో ఉన్నటువంటి ఇస్లాం పూర్తిగా వేరు, అవతలంలో ఇస్లాం వేరు, వెస్ట్ ఇస్లాం వేరు. ఈరోజు ఇందాక సార్ చెప్పారు, వెస్ట్ ఇస్లాం ప్రభావంతో కొంతమంది మాయలో పడుతున్నారు. దీని మాయలో పడ్డారంటే చాలా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు అసలు ఈ దర్గాలు మాయ కాదంటే, ఎస్ మీరు వెస్ట్ ఇస్లాం పేరు చెప్తే మీకు కాదు, ఇదంతా ఈస్ట్ ఇస్లాం. ఇది మరి కాపాడితే అందరూ కలిసి ఉంటే ఉంటాయి, లేకపోతే కొద్ది రోజుల తర్వాత వాటిని కూడా తీసేస్తారు. ఎందుకంటే ఇందాక సార్ చెప్పాడు ఒక్కో దర్గాల మీద కూడా దాడులు మొదలవుతాయని చెప్పి. ఈస్ట్ ఇస్లాం భారతదేశాన్ని కాపాడాలంటే మీరు కూడా చెయ్యాలి, లేదంటే గతంలో ఎలా తన్నుకు చచ్చారో అలా తన్నుకు చచ్చేదే. మాకేం ఇబ్బంది లేదు, మేము సాయి తత్వం ద్వారా మాతోటి కలిసే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరినీ కలుపుకొనే పోతాం. వెస్ట్ ఇస్లాం ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? ఇస్లాం అంటేనే శాంతి మార్గం అండి. భారతదేశంలో శాంతి మార్గం ఉంది, ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూపించగలరా? విగ్రహారాధన వద్దు అనేటువంటి ఒక మతం, విగ్రహాన్ని ఆరాధన చేసేటువంటి మతంతో కలిసిమెలిసిపోవటం. మీకు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళండి, ఓవర్ స్వామి దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకొని వెళ్తారు. కర్ణాటకలో తింతడి మౌనేశ్వర్ దగ్గరికి వెళ్ళండి, ఒక పక్క దర్గా ఒక పక్క దేవాలయం ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇదా నిజమైన ఇస్లాం? కాదండి, మాకు వెస్ట్లో చెప్పింది అంటారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు చరిత్ర తెలుసుకోండి. మహమ్మద్ ప్రవక్త గారు సమాధి చెందిన తర్వాత 20 సంవత్సరాల్లో 4వ ఖలీఫాగా ఆయన అల్లుడు వచ్చాడండి. ఆయన సొంత అల్లుడు, కూతురు భర్త. కేవలం పదవి కోసం టర్కీని పరిపాలించేటువంటి రాజు, అంటే మతాధిపత్యం కోసం చంపించాడు ఈ అలీని, మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడిని. ఇది వాళ్ళు చెప్పిన జిహాద్. మన వాళ్ళు చెప్పిన జిహాద్ ఏంటో తెలుసా? ఈస్ట్ ఇస్లాం. జిహాద్ అంటే నీ మనసులో ఉన్న శత్రువుల్ని జయించు. అది భారతీయ తత్వం కూడా చెబుతుంది. అరిషడ్ వర్గాల్ని జయించు, నీ మనసులో ఉన్న అరిషడ్ వర్గాల్ని జయించమని చెబుతూ ఉంది. కానీ వాళ్ళు చెప్పింది ఏందో తెలుసా? నీకు నచ్చని శత్రువుని ముద్రే చంపేసేసి. చూడండి, అలీని చంపేశారండి. ఎక్కడ చంపారో తెలుసా? ఉదయాన్నే మసీదులో నమాజ్ చేసుకోవడం చంపేశారు. ఎంత దారుణం! ఇది శాంతి మార్గం అని మన వెస్ట్ ఇస్లాం తెచ్చి నెత్తి పెట్టుకుంటారా? మీ ఇష్టం, అది నేను చెప్పాల్సింది చెప్తున్నా. బాబా తత్వంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. అంతేకాదండి, మహమ్మద్ ప్రవక్త యొక్క ముద్దుల మనమళ్ళు ఒక అతన్ని విషం పెట్టి చంపించారు. ఒక అతను చర్చలు జరుపుదామని వస్తుంటే సైన్యం చుట్టుముట్టి నిరంకుశంగా నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు. అది వాళ్ళు చెప్పేటువంటి శాంతి మార్గం అంట. ఈరోజు మధ్యప్రాచ్యంలో ఎక్కడైనా శాంతి అనేటువంటిది ఉందా? మనం ఎట్టి నడపోతున్నాం ఆలోచించుకోండి. ఈస్ట్ ఇస్లాంని బతికిస్తారా? వెస్ట్ ఇస్లాంని నెత్తిన పెట్టుకొని నాశనం చేసుకుంటారా? ఎవరు సహకరించరు వెస్ట్ ఇస్లాం దగ్గరికి రావడానికి. హిందువులు కాదు, ఎవరు సహకరించరు. సాయి భక్తులుగా మేము కూడా ఎవరిని సహకరించాం. దైవీ గుణాలు ఉన్న వాళ్ళు మాత్రమే మాకు కావాలి, అసుర గుణాలు ఉన్న వాళ్ళు మాకెందుకండి? వాళ్ళ వల్ల చాలా నష్టం. ఏతదృష్టిమవష్టభ్యాం నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంచుగ్ర కర్మాణః క్షయయా జగతో హితః. భగవద్గీత చెబుతుంది. ఏం చెబుతుంది? ఇటువంటి వాళ్ళు అల్పబుద్ధులు, పక్క వాళ్ళని ద్వేషించేటువంటి వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు నాశనం అయిపోవడం కాకుండా పక్క వాళ్ళని కూడా నాశనం చేస్తారు. వాడిని మనం ఎందుకండి నెత్తిన తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం? చదవబడిన పుస్తకాన్ని ఎవడన్నా తెచ్చి మన పుస్తకాల్లో పెట్టుకుంటాడా? పెట్టుకోడు, ఎవడు పెట్టుకోడు. అది ఏ మతమైనా సరే విద్వేషాలు ఉన్నవన్నీ దూరంగా నెట్టేయాల్సిందే. లేకపోతే ఈరోజు నీకు బాగుంది. ఔరంగజేబు గారు ఈ పాలసీని అనుసరించాడు. తర్వాత ఏమైందండి? ఔరంగజేబు చచ్చిపోయిన తర్వాత రాజ్యం చిన్న భిన్నమైపోయింది. చిన్న మొక్కకు రాజు అయ్యాడు. చస్తా బతుకుతా భయపడతా బతికాడు. అందరు కాళ్ళు పట్టుకుని దండాలు పెట్టుకుంటా, నన్ను బతికించండి బాబు అని చెప్పి. అలాంటి పరిస్థితి మన పిల్లలకు కల్పించద్దు. ఈరోజు దేశంలో నాకు బలం ఉంది కదా అని చెప్పి, అది ఏ మతమైనా కావచ్చు, విర్రవీగాడంటే రేపు మన తర్వాత తరాల మన కొడుకులు, మన మనవాళ్ళు, మన తర్వాత తరాల వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ రోజు ఎంతోమంది గాంధీ, నెహ్రూ, నేతాజీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు మనకు వచ్చిన స్వాతంత్రాన్ని ఇట్లాంటి విద్వేషాలతో మనం పోగొట్టుకుంటామా? అలాగే హిందూ మతంలో విద్వేషాలు పెరగడానికి ఇంకోటి కూడా కారణం ఉంది. వెస్ట్ క్రిస్టియానిటీలో వెస్ట్ అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే జీసస్ చెప్పింది ఏంటో తెలుసా? శుద్ధ సనాతనం. ఆయన ఏం చెప్పాడు తెలుసా? తట్టుడి తెరవబడును. ఏంటండి మీరు తట్టేది? ఏం తెడతారు చెప్పండి? ఏముంది? మీ తలుపు తట్టుకుంటారా? పోయి మీ మనసులో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి అడ్డుపొరను తట్టండి, అడుగుడి ఇవ్వబడును. ఆ ప్రసన్నమైనటువంటి దైవ ప్రకాశతత్వం మీకు లభిస్తుంది, అదే స్వర్గం అని చెప్పాడు. జీసస్ చెప్పింది అది. దీన్నే మనకి ఉపనిషత్తు కూడా చెప్తా ఉంది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం
తత్వం పూషాన్న ప్రావృణో సత్యధర్మాయ దృష్టయే. ఆ భగవతత్వం ఏదైతే ఉందో ఆయన సత్యధర్ముడు. సత్యం ధర్మం ఆయన దగ్గర నుంచి వస్తాయి. అందుకే మన సత్యం వదా ధర్మం చెర అయింది. అదే జీసస్ కూడా చెప్పాడు. కానీ తర్వాత ఏం చేశారో తెలుసా? జీసస్ బోధనలు పక్కన పెట్టి మత పెద్దలు 10% పన్నులు వసూలు చేసుకుంటూ ప్రజల్ని పీడించి, రాజులు ప్రజల్ని పీడించి విజ్ఞానం లేకుండా అంధకారంలోకి నెట్టేశారు 1000 సంవత్సరాల పాటు. ఆ తర్వాత లోదరన్ అనేటువంటి ఆయన వచ్చి, ఒరే బాబు, జీసస్ చెప్పింది ఇది కాదు ప్రేమతత్వం అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ మారి, జనాలందరూ ఆ చర్చి మతాధికారులు తన్ని బయటికి తరిమేసి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేశారు. భారతదేశంలోకి మొట్టమొదట వచ్చింది ఆ సేవా కార్యక్రమాల క్రిస్టియానిటీ. వాళ్ళు భారతదేశంలో మనకి మంచి విద్యాలయాలు కట్టారు, ఈ రోజుకి ఉన్నాయి. అలాగే ఇవి కట్టారు, వైద్యశాలలు కట్టారు, సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో చేశారు. వాళ్ళని రాజారాం మోహన్ రాయ్ గారు, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు వీళ్ళందరూ గౌరవించారు. ఎందుకంటే వాళ్ళ సేవా దృక్పథాన్ని. ఆ సేవా దృక్పథం ఈరోజు కనపడుతుందా? లేదు. ఈరోజు మనందరికీ ఇంకొకటి ఏంటంటే, ముస్లింలలో మత విద్వేషాన్ని పెంచడానికి ఈ విలియం జోన్స్ అనేవాడే మనకి మనుధర్మశాస్త్రం చేసినట్లే ఫత్వాయే ఆలంగిరి అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. అది కూడా వాడు రాసింది, మీరు నెట్ చూసుకోండి. అలాగే క్రిస్టియానిటీలో మూర్ఖత్వాన్ని పెంచడం స్లేవ్ బైబిల్ 1807వ సంవత్సరంలో తయారు చేసుకొచ్చారు. వాళ్ళు ఏం చేయాలో తెలుసా? క్రిస్టియానిటీ అంటే ఇతరులను ద్వేషించడమే. ఈరోజు మన దేశంలో జరుగుతుంది అది. ప్రతి దేవతని తిట్టడమే. ఇది రాజ్యాంగ విరుద్ధం, కానీ ఎవరు చర్య తీసుకోవట్లేదు. దేవుళ్ళని తిట్టేదానికండి మీ పదాన్ని మీరు ప్రచారం చేసుకోవాలి. కానీ కాబట్టి దాన్ని కూడా ఎవరు కూడా ఆహ్వానించరు. కాబట్టి వారు కూడా మారాలి. మన మతాన్ని మనం ప్రచారం చేసుకోవాలి, సత్యం ధర్మాన్ని పట్టుకోవాలి. అప్పుడు మాత్రం మనం ముందుకెళ్ళగలుగుతాం. చివరిగా సాయి సత్యయానం అనేటువంటి పుస్తకాన్ని కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి, మీకు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇస్తాను. సాయిబాబా తెలియజేసింది అల్టిమేట్గా సత్యం మాత్రమే. ఆ సత్యం మనం నడవాలి. ఇక్కడ సాయిబాబా గొప్పోడని చెప్పి నేను చెప్పట్లేదు. ఆయన కూడా సనాతన తత్వానికి మూలమైనటువంటి మార్గాన్ని చూపాడు. కానీ నాకు మాత్రం సాయే సర్వం. ఎందుకు అని అంటే, మనందరూ కూడా సాయి అంటే మన ఎదురుగా కనపడే ఒక రూపాన్ని చూస్తూ ఉన్నాం. కానీ మా దృష్టిలో సాయి అది కాదు. ఒక దశ తర్వాత మీకు పరిణామం చెందుతుంది. పూమొగ్గయ పరిణచితింది పువ్వుగా వికసించిన రీతి, సత్యాన్వేషుల చింతనలో నీ రూపు తేజముగా మారేను. ఎప్పుడు దాకంటే బాబా రూపం నీ మనసులో ఉండేది, నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలనే ఆలోచన వచ్చేదాకే. సత్యం కావాలి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన తేజరూపంగా మారిపోయి నీకు నిత్యం దర్శనమిస్తాడు. అదే నిజమైనటువంటి ఆత్మతత్వం. కాబట్టి దీన్ని తెలియజేస్తూ సాయి సత్యయానం అనేటువంటి పుస్తకం తెలియజేయడం జరిగింది. ఈరోజు నిజంగా మీ అందరి ముందల ఈ రకంగా నిలబెట్టి నన్ను మాట్లాడించినటువంటి బాబావారికి కానివ్వండి, ఈరోజు రమణమూర్తి గారు అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి అంత దూరం నుంచి మేమైతే బాబా సంకల్పం ఈరోజు మీ అందరితో కలవటం మా బాబా సంకల్పంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ కొంతమంది లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉంటారు. మరి వారంతా కూడా బాబా సంకల్పంతో మేము చేయాలని ఇది అంతా జరిగిందని చెప్పనుకుంటున్నాం. తర్వాత చివరిగా మేము ఒకటి చెప్పేది, మేము ఎవరితో వాదాలు పెట్టుకోదలుచుకోలేదు, సత్యాన్ని మాత్రమే చెప్పాం. మీకు ఏదైనా సరే సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా నివృత్తి చేస్తాం. సత్యాలు కాదనేది మీరు పరిశీలించుకోండి. పరిశీలించుకున్న తర్వాత మాత్రమే నమ్మండి. ఒకవేళ మేము చెప్పింది అబద్ధమైతే వదిలేసేయండి, మీరు పరిశీలించుకో. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తున్నాను. చివరిగా ఒక మాట అండి, ఈ రోజున షిరిడి సాయిబాబా మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక ప్రచారానికి బాబావారు ఒక సంకల్పంతో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అది మొన్న దసరా రోజున షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అనే పేరుతోటి శ్రీశైలంలో ఉండేటువంటి సాయిదాస్ గారు అధ్యక్షులుగా, మార్కాపురంలో ఉండేటువంటి హరిహరరావు గారు ప్రధాన కార్యదర్శిగా, అనేక మంది దేవాలయ సభ్యులు, అలాగే అనేక మంది సత్సంగ ప్రవచకులు, కళాకారులు వీళ్ళందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. మరి వీళ్ళైతే ప్రతిరోజు కూడా నిత్యం ఒక యజ్ఞంలాగా, ఇది యుద్ధం అని చెప్పాను. ఎందుకంటే ఈ యజ్ఞంలో సమితులు ఏంటి అంటే ప్రేమ, సమానత్వం, క్షమ, దయ, శాంతి వీటిని వేస్తూ ఉన్నారు. వాటితోటి
వీడియోలు తయారు చేసి పెడుతూ ఉన్నారు. త్వరలో సమావేశాలు కూడా నిర్వహించి రాష్ట్రం అంతటా కూడా జాతీయ స్థాయిలో కూడా దీన్ని విస్తరింపజేయాలని చెప్పి రమణమూర్తి సారు ఇందాక తెలియజేయడం జరిగింది. మరి బాబా యొక్క ఆశీస్సులతో మీ అందరి సహకారాలతో దాన్ని ముందుకు నడపాలని చెప్పి మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ప్రార్థించుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మధ్యలో ఉన్నాను. సరే సరే వాతావరణం అనుకూలంగా లేదు నన్ను అడగటానికి. మోహన్ రావు గారు చేయండి, హృదయాన్ని పెట్టేస్తాను ఇక్కడ. నారాయణమ్మ గారే స్వయంగా సేవలో తెచ్చి కప్పుతున్నారా? అబ్బా ఇప్పుడు రాస్తే కూడా అమ్మ చెప్పేస్తారు, ఏంటంటే ఇది అమ్మకి ఎక్కడో కప్పిన సేవ. అమ్మ అలా కప్పదు, అమ్మ చక్కగా ఆశీస్సులు అందజేసి మరి కప్పుతుంది. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు గారు. మరి అయ్యా నేనైతే అక్కడ జిఆర్ స్వామి దగ్గర మిమ్మల్ని చూశాను, పరిచయం అక్కడ కానీ మాట్లాడలేదు. చక్కగా ఉన్నాయి, ఇలా చాలా బాగా చెప్పారు నాయన. ఎంతో చెవుల వినడానికి అందరూ ఇయ్యానండి. పిల్లలు చెప్పాల్సింది ఓకే. అయ్యా మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ప్రేమని చాలా సంతోషం. మరి ఈరోజు రజనీ కుమార్ గారు స్వామి పేరు రజనీ కుమార్ స్వామి, నా పేరు నారాయణమ్మ అయ్య. మన చిన్న జిఆర్ స్వామి దగ్గర నేను చూశాను, మీ ప్రసంగం విన్నాను, చాలా బాగా చెప్పారు. ఈరోజు